Like, share and subscribe to Inspire Media. సో ఇప్పుడు ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చా? థ్రిల్లర్ కాదు మ్యామ్, కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా Yeah. అందరి లైఫ్ లో ఉండేదే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే కన్ఫ్యూజన్. పెళ్లి తర్వాత ఇంకా ఆ పెళ్లి తర్వాత అసలు total confusion. అంటే సింపుల్ గా చెప్పాలంటే మ్యామ్, ఒక CEO ని కిడ్నాప్ చేయబోయి ఆఫీస్ బాయ్ కిడ్నాప్ చేస్తే అలా ఉంటుందో అంత కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అంటే ఈ రోజు కూడా మీరు ఎవరైనా సీఈఓని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ లేదు, మీకోసమే ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే మీ వర్క్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మ్యామ్. లెఫ్ట్ ఎప్పుడు డేట్స్ అడిగినా బిజీ అంటారు. ఇంకా మాకు నో ఆప్షన్. యాక్చువల్లీ ఏంటంటే నేను వంట చేస్తూ ఉంటాను, ఫోన్లు వస్తూ ఉంటాయి. అంటే మరీ ఖాళీగా ఉన్నామని తెలిసిపోతుందని వరుణ్తో నేనే చెప్తుంటే పాలకూర పప్పు చేస్తున్నానని చెప్పకు, మేడం బిజీ అని దట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వంట ఒకటే కాదు, మీరు రీల్స్ లో కూడా బిజీగా ఉంటున్నారు ఈ మధ్యన. అంటే ఇప్పుడు రీల్స్ వేరు వంట వేరు కాదు, కెమెరా మాది ఒక బిగ్ బాస్ హౌస్. ప్రతి వాళ్ళ ఇంట్లోనే ఈ మధ్య ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ దేర్ ఓన్ కెమెరా. ఆ మొత్తం 24 hours ఫుటేజ్ లో ఏది బాగా వస్తే దాన్ని అప్లోడ్ చేసేస్తూ ఉంటాం. సో శ్రద్ధ, హౌ ఇస్ ద పారిజాతం పర్వం క్యారెక్టర్ గోయింగ్ టు బి? చెప్పండి, ఇప్పుడు విల్ టాక్ సీరియస్. I think you could say like an ugadi pachadi. అంటే మీ క్యారెక్టర్ ఒకటే ఉగాది పచ్చడి. It's like so many things rolled into one. Almost 3 looks unnai, 3 variations. Like you'll see 3 different personalities of me in the same movie. Alage. So I felt like I'm doing 3 movies at the same time. Remuneration కూడా 3 times ఇచ్చారా? No. నువ్వైతే అడుగుతావు కదా. మరి అంతే కదా సార్, మీరేంటి చెక్కాడా లేదా కిడ్నాప్ అయినా? ఊరుకో, మన భరతనాట్యంలో ఎన్ని క్యారెక్టర్లు వేసేవాళ్ళు చెప్పు. ఆ లెవలేదు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, మొగుడు పిల్లల జోకులు లాగా. రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఫీల్ అవ్వడానికి చాలా హార్టింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం, కిడ్నాప్ అయింది నేను కదా, అతనికి ఎందుకు చెమటలు వస్తున్నాయి? అది చూసారా? నన్ను కిడ్నాప్ చేసి చెమటలు వస్తాయి. వాళ్ళ అదే ప్రాబ్లం. వేరే పర్సన్ కి సీన్ లో all the time he keeps talking. Sweating. No, not sweating, I'm saying, but you interfere in everybody else's scene. I'll kill you. అమ్మాయిలు కోడిగుడ్లు లాంటి వాళ్ళ, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పారు. మొన్ననే పాట బిగినింగ్ లో చూశాను నేను. దీని మీద సంతోష్ గారు అమ్మాయిల్ని కోడిగుడ్లతో ఎందుకు కంపేర్ చేశారో చెప్పాలి. అంటే దే ఆర్ సో డెలికేట్ కదా మ్యామ్. వాట్ ఇఫ్ దే ఆర్ బాయిల్డ్ ఎగ్స్? ఈవెన్ దో డెలికేటే కదా. విరగంగా మీన్ వాళ్ళు కొంచెం డెలికేట్ గా ఉంటారు, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మెత్తగా ఉంటారు. మంచి మనుషులు. కానీ మీరు ఒకటి భలే కంపేర్ చేశారండి. కోడిగుడ్డు షెల్ చాలా స్ట్రాంగ్. yes, ఇట్ హాస్ లాట్ ఆఫ్ క్రాక్ చేయలేం. అవును. సరే, ఇప్పుడు మీరు ఒకటి క్లియర్ చేసేయాలి. అమ్మాయిల్ని మీరు కోడిగుడ్లతో పోల్చిస్తే మరి అబ్బాయిలు ఏమిటి? నేను చెప్పనా? చెప్పండి. గాడిద గుడ్లు. What is cardio? గాడిద గుడ్లు. Donkey eggs. If girls are I know. Chicken eggs. Chicken eggs, Yes. donkey eggs. boys are బికాస్ దే ఆర్ వెరీ స్మార్ట్. నో కనిపించదు. గాడిద గుడ్డు కూడా ప్రపంచంలో మనం చెప్పుకోవడానికే గానీ అది ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు. యా, అబ్బాయిలు కూడా అంతేనంటారా? చెప్పుకోవడానికి ఎక్కడ ఉండదు. అంటే ఉంటారు, ఉన్నా లేనట్టు waste అంటారా? టైం కుంటారా లేదా అనేది డౌట్. ఇది క్వశ్చన్. హర్ష, yes, నువ్వు నిజాయితీగా నీ గుడ్డల మీద చేతులు వేసుకొని మీ ఆవిడికి నువ్వు చెప్పిన టైంకి 9ంటికి ఇల్లు చేరుతున్నావా లేదా అనేది చెప్పు. అప్పుడు నేను చెప్తా. 8:45 ఉంటా. ఎవరీ 8:45 పొద్దున్నకి వెళ్ళిపోతావు. ఓకే, 8:45 కల్లా నేనే వంట చేస్తా, నేనే అంతా చూసుకుని తనకి తినిపించి, అప్పుడు అమ్మా నువ్వు చూస్తున్నావా ఈ ప్రోగ్రామ్? టీవీలో 9:30కి ఈటీవీ న్యూస్ చూసి లాస్ట్కి లుంగి కట్టుకొని పడుకుంటా. ఇంకా ఇదంతా నిజమని నువ్వు ఒక్కదాన్ని చెప్పాలమ్మా. ఇంకెప్పుడైనా సరే ఒకసారి కనపడి ఇదంతా నిజమా కాదా అని చెప్పు. నేను అసలు ఒట్టేసి ఒక మాట ఇకుండా ఒక మాట చెప్పనమ్మా అసలు. మరి నైట్ షూట్ ఉంటే? నైట్ షూట్ అంటే ఇప్పుడు పనికి వెళ్తుంటే బాగుంది కదా మరి. అప్పుడు చెక్కులు రావు కదా. రోజు నైట్ షూట్ ఉందని వెళ్ళిపోతున్నావు అన్నమాట. నాకు యాక్చువల్లీ ఐడియా రాలేదండి. థ్యాంక్ యూ. ఎనీవే, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అమ్మాయిలు కోడిగుడ్లతో, అబ్బాయిలు కాడిగుడ్లు. ఓకే. Like, share and subscribe to Inspire Media.